ఆర్థిక స్తోమత లేని పేదలు తమ బిడ్డల భవిష్యత్ కోసం ప్రభుత్వ విద్యని ఆధారంగా చేసుకున్నామని భావించి సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో చేర్పిస్తారు. సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి అన్న భరోసాతో ఎంతో మంది విద్యార్థులు చదువుల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వస్తూ ఉంటారు. అయితే పేద విద్యార్థుల్ని అక్కును చేర్చుకోవాల్సిన సంక్షేమ వసతి గృహాలు అభద్రతకు చిరునామాగా మారిపోయాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరి నిజంగానే తెలంగాణలో ఉన్న సంక్షేమ హాస్టల్స్ సమస్యలతో సావాసం చేస్తున్నాయా? అధికారుల విజిట్ల తరువాత మార్పులొచ్చాయా? అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి? పేద విద్యార్థులకు విద్యతో పాటు వసతి, ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు సమస్యలకు నిలయాలుగా మారాయి. విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని చెప్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. దశాబ్దాలుగా సంక్షేమ వసతి గృహాల్లో పరిస్థితులు మెరుగుపడకపోగా అధికారుల చిన్నచూపు కారణంగా దిగజారుతున్నాయి. కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. ఇటీవల అధికారుల తనిఖీల తర్వాత కూడా గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి మార్పులు రాలేదు. ఖమ్మం జిల్లా దానవాయిగూడెం బీసీ వెల్ఫేర్ గురుకుల హాస్టల్లో వెలుగు చూసిన ఘటన విద్యార్థుల భద్రతను ప్రశ్నిస్తోంది. 10వ తరగతి విద్యార్థిని లక్ష్మీ భవానిని ఎలుక కరిచింది ఎలుకే, కానీ కనిపించింది మాత్రం అధికారుల నిర్లక్ష్యం. సంక్షేమ హాస్టళ్లను సంక్షోభ హాస్టళ్లుగా మార్చిన నిలువెత్తు నిర్లక్ష్యం ఇది. మార్చి నుంచి నవంబర్ మధ్యలో పలుమార్లు లక్ష్మీ భవానిని ఎలుక కరవడంతో హాస్టల్ సిబ్బంది అమ్మాయికి రేబీస్ వ్యాక్సిన్ వేయించారు. ఆ విషయాన్ని తల్లిదండ్రులు కూడా చెప్పకుండా గుట్టుగా ఉంచారు. కానీ లక్ష్మీ భవాని తీవ్ర అస్వస్థతకు గురైంది. కాలు, చెయ్యి చచ్చుపడిపోయి నడవలేని స్థితిలో ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ముమ్మాటికి దీనికి గురుకుల హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. హాస్టల్స్ లో సిబ్బంది నిర్లక్ష్యం, పర్యవేక్షణ లేకపోవడం, పారిశుధ్య లోపంతో విద్యార్థుల ఆరోగ్యం, భద్రత ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ముఖ్యంగా హాస్టల్స్ లో అయితే వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా నిర్మల్ జిల్లా చించోలి మైనార్టీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థుల్ని ఆసుపత్రికి తరలించారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టల్స్ లో చూస్తే మేడిపండు చూడ మేలిమై ఉండు అనే పద్యం గుర్తుకు రాకమానదు. హాస్టల్స్ బయట నుంచి భవనాలు మాత్రం అందంగా కనిపిస్తున్నాయి. లోపలికి వెళితే అన్ని సమస్యలే. మరుగుదొడ్లు, స్నానాల గదులైతే అధ్వాన్నంగా ఉన్నాయి. తాగునీటి ట్యాంకులు నాచుపట్టి అపరిశుభ్రంగా మారాయి. నాచుపట్టిన ట్యాంకు నీటితో స్నానం చేస్తే చర్మ వ్యాధులు వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకోవడంతో సంక్షేమ హాస్టల్స్ లో విద్యార్థులు గజగజ వణుకుతున్నారు. హాస్టల్స్ లో కిటికీలు కూడా సరిగ్గా లేకపోవడంతో చల్లగాలి విపరీతంగా వీస్తోంది. ఆ చలిని తట్టుకునే దుప్పట్లు లేక, గీజర్లు లేక చన్నీటి స్నానాలు చేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం కనీసం రగ్గుల్ని కూడా అందించలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, గిరిజన, నిరుపేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు వారధిగా నిలవాల్సిన సంక్షేమ వసతి గృహాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. సిబ్బంది నిర్లక్ష్యం, పర్యవేక్షణ లేకపోవడం వసతి గృహాల పాలిట శాపంగా మారింది. సంక్షేమ హాస్టళ్లు అంటేనే విద్యార్థులు భయపడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా తక్షణ దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే పరిస్థితులు మరింతగా విషమించే ప్రమాదం ఉంది.